మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం, మీ అందరిని పట్టుకొని మీకు గుర్తించి మీకు 12 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పి 3 ఏళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళ ఎవరికన్నా 12 పైసలు ఇచ్చిండా ఒక దళిత కుటుంబానికి? 12 లక్షలు దేవుడెరుగు, 12 పైసలు ఇవ్వలేదు. అట్లా దళితులు గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు. అగో మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు. నెలకు 2,500 లేదు, నా వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ముసలోళ్ళు కోపంగా ఉన్నారు, పెన్షన్లు పడతలేవు. 2,000 4,000 చేస్తా అన్నాడు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కానీ ఏం చేసిండు? గదే 2,000, ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టిండు. ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఒకటి మాత్రం వాస్తవం, అప్పుడప్పుడు అక్క బాధపడుతుంటది, అరే కేసీఆర్ గారిని ఇట్లా చూస్తే మంచిగా అనిపిస్తలేదు, కేసీఆర్ గారు అక్కడ ఉండుడేంది, ఈ మోసగాడు ఇక్కడ ఉండుడేంది అని మా అక్క అప్పుడప్పుడు అంటుంటది. కానీ కొన్ని విషయాలు తెలిసి రావాలి, తెలిసి వచ్చిందే మంచిది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మనకు తెలియకుండానే ఇల్లు చక్కబెట్టినట్టు, ఇల్లు కుటుంబ పెద్ద, ఇంటి పెద్ద మనిషి ఇల్లు ఎట్లా సగబెడతాడో మనకు తెలియకుండా, మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు. కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, తాగునీరు మంచిగా చేసిండు, పేదవాళ్ళకు స్కీములు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, గరీబోళ్లను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు జనవరి 26 ఈరోజు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 26 కంటే ముందే, ఒక నెల ముందే, మీరు అడగక ముందే మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగుతుండే. ఏం పడుతుండే మీకు అప్పుడు? రైతు బంధు పడుతుండే. ఎందుకు? నాట్లేసే టైంకు రైతు బంధు మీ అకౌంట్లో పడుతుండే. ఇవాళ మరి 26 జనవరి వచ్చింది, పడ్డదా రైతు బంధు? పడ్డదా? కొన్ని బతుకమ్మ చీర పెట్టిండా? ఒకటి ఒక చిన్న రైక ముక్కనైనా పెట్టిండా? రంజాన్ తోఫా ఇచ్చిండా? క్రిస్మస్ కానుక ఇచ్చిండా? బతుకమ్మకు చీర లేదు, రంజాన్కు తోఫా లేదు, క్రిస్మస్కు కానుక లేదు, రైతుకు రైతు బంధు లేదు, ఏమిట్లా ఏం లేదు. ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీదో కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఎవడు భయపడతాడు పోలీసులకు? ఇక మనము ఇక ఇంకో కథ ఉన్నదిగా, ఇక ఆయన భాషకైతే మొక్కాలి, ఆయన నోటికి మొక్కాలి. మీరు చూస్తురా టీవీలో? జర రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు, లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఆ బూతులేంది మనకు రావా? తిట్లు మాకు రావా? కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ 2 ఏళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ 2 ఏళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే, వెనకటికేవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట, నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? నీకు గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు, రాష్ట్రం నడుపుడు వస్తలేదు, కేసీఆర్ని తిట్టుడు మాత్రం వస్తుంది. ఇక గట్టిగా మాట్లాడినావు అనుకో, మా మీద కేసులు పెట్టుడు, బూతులు తిట్టుడు, గదొక్కటే వస్తుంది ఆయన. మీరు గట్టిగా అడిగిరు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి పటేలా మరి జనవరి 26 వచ్చింది, ఇంతవరకు రైతు బంధు దిక్కులేదు, ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలాడుతా అంటాడు. ఏమైనా మరి మహిళలకు 2,500 ఇస్తాన్నావు, ఇంక ఇయ్యపోతే 100 రోజులు ఇస్తాన్నావు, ఏమాయ ఆడవాయ అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఇక గిట్లా మాట్లాడతాడు. ఇంక గట్టిగా అన్నావు అనుకో, నీ లాగులని తొండలు ఇచ్చి పెడతా అంటాడు. ఈ లాగుల తొండలేందో వీని బొందవి ఏం అర్థమైతలేదు మాకు. ఎవరి చేతిలో పడ్డది తెలంగాణ ఆగమైపోయిందని చెప్పి బాధ అవుతున్నది. ఇవాళ మా కొట్లాట కానీ మా ఆరాటం కానీ మా కోసం కాదు. నేను సబితక్క మేమందరం పదవులు చూసినాం, మంత్రులైన మీ దయతోని మీ ప్రేమతోని 20-25 ఏళ్ళకెళ్ళి రాజకీయాల్లో ఉన్నాం. ఒకప్పుడు ఇందిరారెడ్డి గారు, తర్వాత సబితక్క, ఇవాళ తమ్ముడు కార్తీక్, ఆ కుటుంబం వాళ్ళు పాపం సేవ చేస్తున్నారు. వాళ్ళకి కొత్తగా పదవులు చూసేదేం లేదు. మంత్రులైనారు, చాలా హోంమంత్రి అయింది అక్క, మొట్టమొదటి మహిళా హోంమంత్రి బహుశా భారతదేశంలోనే. అంత పెద్ద పెద్ద పదవులు కూడా అక్క చేసింది. మాకేం కొత్తగా ఏమీ అవసరం లేదు. ఇవాళ కాకపోతే అక్క ఈరోజు ఇంత 26 జనవరి రోజు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి తన స్థాయికి, ఇది పెద్ద ముచ్చట కాదు కానీ ఇక్కడికి వచ్చి కూర్చొని మీకోసం తనలాడుతుందంటే ఎందుకు? ఒక్కటే ఆరాటం. ఏ తెలంగాణనైతే మోసపోయిందో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే మోసపోయినరో, ఏ తెలంగాణ ఆడబిడ్డలైతే ఇవాళ ఈ కాంగ్రెస్ చేతులు ఆగమైనరో వాళ్ళను మళ్ళీ బాగా చేయాలంటే కేసీఆర్ను తెచ్చుకోవాలి, కేసీఆర్ గారిని ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకోవాలన్నదే ఆలోచన తప్ప వేరేది కాదు. కేసీఆర్ గారు మీకు చెప్పని పనులు చేసిండు. రైతు బంధు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఓట్లు తెచ్చుకోలే, కళ్యాణ లక్ష్మి ఇస్తా అని చెప్పలే. కేసీఆర్ కిట్టు యాదుకున్నదా? కేసీఆర్ కిట్టు ఇంటికాడ బండెక్కించుకొని ప్రభుత్వ దవాఖానకు తీసుకుపోయి అక్కడ గర్భవతి ప్రసవం అయిపోయినాక మళ్ళీ ఇంటికాడ దించిపోదురు. ఆడపిల్ల ఉడితే 13,000, మగపిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు మీ చేతిలో పెట్టిరు. చెప్పేది కరెక్టేనా? మరి వాళ్ళు ఉన్నదా కేసీఆర్ కిట్టు? మరి కేసీఆర్ కిట్టువాయ్, బతుకమ్మ చీరవాయ్,
ఏమిట్లా ఏమున్నది ఇవాళ మరి గేమ్ చూసుకొని ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి